అందరికీ నమస్కారం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో మనం యుద్ధకాండలో ఈరోజు 31, 32 సర్గలు చెప్పుకుంటాం. ఇంకా రావణాసురుడు ఆ సుఖసారణ ద్వారా రాముని యొక్క సైన్యాన్ని, వానర సైన్యాన్ని చూసి కొంచెం మనసులో భీతి ఇల్లాడు. కానీ ఆ అభిప్రాయాన్ని బయట పెట్టకుండా, మనసులో ఉండే బాధను బయట పెట్టకుండా, భయాన్ని వెంటనే అత్యవసర సమావేశంగా మంత్రులందరిని పిలిపించి వాళ్ళందరితో సమావేశమై అన్ని చర్చించాడు. వాళ్ళు ఏమేం చేయాలో అన్నీ వాళ్ళ మార్గనిర్దేశకం చేసేసాడు. చేసిన తర్వాత వాడు ఏం చేశాడంటే, వాడికి ఎట్లాంటి మనస్తత్వం ఉందో మనకు అర్థమవుతుంది. మాయలు చేసే ఒకడు ఉన్నాడు వాడి దగ్గర, విద్యుజ్జిహ్వుడిని పిలిపించేసేసి వాడికి ఏం చెప్పాడంటే, శ్రీరాముడి యొక్క ముఖాన్ని, మళ్ళీ ధనుస్సును, ఆయన ఎలా ఉంటాడో అలాంటి ముఖమే, అలాంటి ధనుస్సును తయారు చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. అతడు మాయావి కదా, వాడికే ఉంది, నిమిషంలో తయారు చేసాడు, సృష్టించేశాడు. వాడు మాయతో సృష్టించగానే వాడికి ఒక ఆభరణం తీసి కానుకగా ఇచ్చేశాడు చేసిన దానికి. వెంటనే వాడిని పిలుచుకొని వాడు అవి రెండు తీసుకొస్తుంటే ఇవి ముందు ఈయన పోయినాడు రావణాసురుడు. ఎక్కడికి? అశోక వృక్షం దగ్గరికి, సీతామాత దగ్గరికి పోయినాడు. పోయేసేసి సీతామాతతో ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఎంత క్రూరమైన మనస్తత్వమో మనకు అర్థమవుతుంది. అసలు యుద్ధం జరగలేదు, ఏమీ జరగలేదు, కానీ ఆ సీతామాతను బెదిరిస్తున్నాడు. వెళ్ళి ఎట్లాంటి చెప్తున్నాడు, ఓ మూర్ఖురాల, పిలవడం కూడా ఓ మూర్ఖురాల, ఓ కళ్యాణి, పిలుపులవి. ఓ కళ్యాణి, నువ్వు ఇప్పటిదాకా ఆ రాముడు వస్తాడని చెప్పి రాముడు చింతన చేస్తున్నావు కూర్చొని, కానీ నిజానికి ఇంకా రాముడు రాలేడు కూడా. ఎందువల్ల? మేము సంహరించేసాం, మా సైన్యం వెళ్ళింది, మా సైన్యం ప్రహస్తుడి నాయకత్వంలో మా రాక్షస సైన్యం అంతా వెళ్ళింది. వాళ్ళు సముద్రం దాటి వచ్చేసారు. వచ్చి అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నారట. వాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మా సైన్యం హఠాత్తుగా వాళ్ళ మీద ప్రవేశించేసింది. వాళ్ళ శిబిరాల్లోకి ప్రవేశించేసి వాళ్ళందరినీ, ఆ వానర యోధులందరినీ కూడా కకావికలు చేసి పారేసింది. మా యొక్క రాక్షస సైన్యం అంత గొప్పగా మేము, మా ప్రహస్తుడి నాయకత్వంలో బ్రహ్మాండంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళందరూ నిద్రపోతున్నారు కాబట్టి, గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని సంహరించడం సులభం కాబట్టి, మా వాళ్ళు మా దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఉపయోగించేసి వాళ్ళందరినీ, వానర యోధులందరినీ కూడా తలా ఒక దిక్కు పోయేటట్టు తరింపారేశాడు అని అన్ని వర్ణిస్తున్నాడు. ఎంత కల్పన చేశాడంటే అంత కల్పన చేశాడు. ఎలా చెప్తున్నాడంటే, ముందు శ్రీరాముని యొక్క శిరస్సు ఖండించారట. ఎట్లా చెప్తున్నాడు మాటలు చెప్పడానికి ఆమెకు భయం కలిగించే రకంగా ఎలా చెప్తున్నాడు. ప్రహస్తుడు నిద్రపోతున్న గాఢ నిద్రలో ఉన్నటువంటి శ్రీరాముని యొక్క శిరస్సును ఖండించి ఆయన శిరస్సును, ధనుసును తీసుకొచ్చాడట. మళ్ళీ వచ్చేసి విభీషణుడిని బంధించేశారట ప్రహస్తుడు, అతని రాక్షస సైన్యం అంతా. ఇంకా రాక్షసులు దాటి తట్టుకోలేక లక్ష్మణుడు వానర వీరులు అందరితో కలిసి నలుదిశలుగా పారిపోయినట్ట. అంటే అంత బలం లేనివాడు నీ మర్ది అని చెప్తున్నాడు. ఇంకా సుగ్రీవుని మెడ అయితే తెగిపోయిందట. జాంబవంతుని మోకాళ్ళ మీద కొట్టి ఎరగొట్టేసరికి రక్తసిక్తమైన తర్వాత మరణించాట ఆ జాంబవంతుడు. ఆ మైందుడు, దివిదుడు వాళ్ళని కూడా వాళ్ళ ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి వాళ్ళు మరణించారని చెప్పాడు. హనుమంతుని దవడలు విరగొట్టబడి ఆ హనుమంతుడు కూడా మరణించారట. అంటే ఎక్కడ ఏ సమాచారాన్ని అంతా సేకరించాడో సుఖసారణ ద్వారా ఆ విషయాన్నంతా దీనికి మళ్ళిస్తున్నాడు, తాను కల్పించే ఈ కథకు కల్పిస్తున్నాడు. ఇంకా పనసుడైతే పనస పండు వల్లే కొన ఊపిరితో ఉన్నాడు అని చెప్తున్నాడు. దరీముఖుడైతే మా వాళ్ళు వేసిన బాణాలకంతా కూడా తట్టుకోలేక ఆ గుహలో కొన ఊపిరితో పడున్నాడు అని చెప్పాడు. కుముదుడు కన్ను మూశాడు. ఇంకా అంగదుడు యొక్క భుజకీర్తులు కింద పడిపోయేసి మృతి చెందాడు. ఇంకా మా రథాల తాకిడికి ఆ రథాల కింద పడి ఎంతమంది వానరులో మరణించారు. ఇంకా మా ఏనుగుల సైన్యం అంతా ఒక్కసారి పోయేసరికి
ఆ ఏనుగుల కింద పడి ఎంతమంది వానరులు మరణించారు అంటే వాడు విన్నాడు కదా కోట్ల మంది ఉన్నారని, అది చెప్పేస్తున్నాడు. ఇంకా మా గుర్రాల యొక్క సముదాయం అంతా పోయేసరికి వాటి కింద పడి కూడా నుజ్జు అయిపోయారట అందరూ. అంత గొప్పగా మా వాళ్ళు చంపేశారు వాళ్ళందరూ నేను చెప్తున్నాడు. ఇంకా అది ఎట్లా ఉందంటే సింహాల తాటికి తట్టుకోలేని ఏనుగులు కదా పరిగెత్తినట్టుగా ఆ తలా దిక్కుకు పరిగెత్తి పారిపోయినారు ఆ వానర సైన్యం అంతా అని చెప్తున్నాడు. అది వాళ్ళు ఎట్లా వెళ్ళారట, కొంతమంది సముద్ర మార్గంలో పరిగెత్తారట, కొంతమంది ఆకాశ మార్గంలో పరిగెత్తారట, కొంతమంది చెట్ల దగ్గర పరిగెత్తారట, కొంతమంది పర్వతాలు ఎక్కేశారట, కొంతమంది వన ప్రాంతాలకంతా పరిగెత్తి పారిపోయినారట. ఏం వర్ణించి చెప్తున్నాడో ఏమీ జరగకుండానే. ఇంకా నీ భర్త యొక్క శిరస్సు అయితే దుమ్ము కొట్టుకొని పోయింది ఆ గందరగోళంలో. అటువంటి ఆ శిరస్సును నాకు చూపించాలని తీసుకొచ్చాట ఎవరు, ప్రహస్తుడు. కాబట్టి అని చెప్పి వెంటనే ఒక రాక్షసుని పిలిచి బయట విద్యుజ్జిహుడు ఉన్నాడు పిలుచుకోరా అని చెప్పాడు. వాడు శ్రీరాముని శిరస్సును ధనుసును తీసుకొని చక్కా వచ్చేసాడు. రాగానే సీతామాత ముందు పెట్టమన్నాడు. వాడు పెట్టి దూరంగా పోయి చేతులు పట్టుకొని నిలబడ్డాడు. వాళ్ళకి తెలుసుగా అవంతా మాయలని. కానీ వీడు మాత్రం ఈ రావణాసుడు మాత్రం బాగా విర్రవీగుతూ మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా ఆ ముందు పెట్టేసేసి ఇక చాలు, ఇక నువ్వు నా స్వాధీనం కావాల్సింది, నువ్వు నా పట్టమహిషివై మా యొక్క రాజ్యంలో నువ్వు ఏలుబడి చేయాల్సింది, నీకింత నా రాణులంతా నీ కింద ఉంటారు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకా చెప్తుంటే అస్సలు ఆ శిరస్సును చూడంగానే సీతామాత ఒక్కసారిగా అరటి చెట్టు కదా పడిపోయినట్టుగా ఒక్కసారిగా పడిపోయి స్పృహ తప్పిపోయింది. ఎంత బాధపడి ఉంటుంది ఒక్క నిమిషంలో ఆమె, అంత ఊహించని సంగతిని. ఎందువలన బలపరాక్రమాల్లో గొప్పవాడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఏంది ఇంత హఠాత్తుగా గాఢ నిద్రలో వాడిని చంపడం ఏంది ఇదంతా అని ఒక్కసారిగా ఆమె దిగ్భ్రాంతికి గురై ఆ స్పృహ తప్పిపోయింది. కొంతసేపు తేరుకొని ఆమె అసలు తన ముందు ఏం జరుగుతోందన్న విషయానికి అర్థం కాల ఆమెకి. తర్వాత ఆమె తేరుకొని అనుకుంటున్నది, పెద్దగా అనేస్తోంది, ఆ మనసులో వచ్చిన భావావేశం అంతా కక్కేస్తోంది. ఓ కైకేయి, నీ కోరిక ఇప్పటికి నెరవేరిందా? నీ వంశం అంతా నాశనం అయిపోయి వంశాన్ని నాశనం చేసావు కదా నీ వల్ల, నీ యొక్క కోరిక వల్ల చూడు మేమేమైపోయినాము అని చెప్పి ఆమె పెద్దగా ఏడుస్తూ ఒక పక్క ఆమె భావావేశాన్ని చెప్తోంది. ఇప్పుడు నీ కోరిక తీరిపోయింది కదా కైకేయి, నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా, ఇంకా నీకు అడ్డేముంది, అడ్డు ఆపు ఏముంది, నీ కొడుకే కదా రాజైనాడు అని మాట్లాడేసింది. పడిపేసి భార్య కంటే ముందు భర్త మరణిస్తే అది ఎంత బాధాకరము, ఎంత దురదృష్టము. అటువంటి పరిస్థితి ఏ స్త్రీకి రాకూడదు. కానీ నాకు ఇటువంటి దుస్థితి వస్తుందని కలలైనా ఊహించలేదు. పైన మాకు జ్యోతిషులు చెప్పిన వాళ్ళు కానీ ఋషులు కానీ అందరూ కూడా నేను దీర్ఘసుమంగళిగా ఉంటానని చెప్పి నాకు చెప్పారు. మేమిద్దరం కలకాలం జీవిస్తామని కూడా చెప్పారు. కానీ వాళ్ళందరి మాటలు అంత బొమ్మపోయినాయా ఇప్పుడేమైనా? ఎందువల్ల అలా వాళ్ళ ఆశీర్వాదం అంతా ఏమైంది? అసలు ఇప్పుడు ఈ విషయం కానీ ఆ కౌసల్యామాత తెలిస్తే ఆమె ఏమైపోతుందో, లేక దూడకు దూరమైనటువంటి ఆవు వలె ఎట్లా ఆక్రోశిస్తుందో ఆ తల్లి. ఎవరు మాత్రం విని తట్టుకోగలరు ఈ వార్తని అని ఆమె చెప్తోంది. ఇంకా అసలు నా కర్మ ఇలా ఉందేమో, కర్మను బట్టే కదా లాభాలు జయాలు ఉంటాయి, కాబట్టి నా కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు ఇలా అయిపోయిందేమో, నా కర్మ ఇలా ఉందేమో అని అలా మాట్లాడుతోంది. మళ్ళీ ఆ శ్రీరాముని యొక్క శిరస్సును తీసుకొని మూర్కొని అంటున్నది, ఓ రామా, నీవు ఇంత మృత్యుదేవతనిపై కౌగిలించుకుంటావు అనుకోలేదు. ఆ కాళరాత్రినే కౌగిలించుకున్నావే నువ్వు. ఇటువంటి దుస్థితికి వస్తావని అనుకోలేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు నీవు పితృలోకానికి పోయి మా తండ్రిని మీ తండ్రిని మన పితృదేవతలను కలుసుకుంటూ ఉంటావు, నీ తండ్రిని కలుసుకొని ఉంటావు. ఇంకా ఇక్ష్వాకు రాజవంశంలో మహాపురుషులందుగా జన్మించిన వాళ్ళందరినీ కలుసుకుంటావు నువ్వు. ఇప్పుడు దివికేగినావు కాబట్టి నువ్వు తారవైపోయినావు. కానీ నా పరిస్థితి ఏంది? నేను ఎలా ఉండాలి? నువ్వు లేకుండా నేను జీవించగలనా? ఇన్నాళ్ళు మన అనుబంధం ఎటువంటిది? ఇలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో రాకూడదు. అసలు నువ్వు పాణిగ్రహణ సమయంలో ఏం వాగ్దానం చేశావు నాకు?
నన్ను విడిచిపో అని వాగ్దానం చేసావు కదా, ఇప్పుడు ఆ వాగ్దానం అంతా ఏమైంది, ఎందుకు ఇలా అయింది అని చెప్పి ఆమెకి ఆ దుఃఖావేశంలో దుఃఖం వస్తూ మాట్లాడుతోంది. నీకు అయినా ఈ దేహానికి జరగాల్సిన సంస్కారం అంతా ఏమైంది, ఇప్పుడు క్రూరమైన డేగలు క్రూరమైన పక్షులన్నీ పీక్కుతుంటున్నాయేమో, అయ్యో యజ్ఞ సంస్కారం జరగాల్సిన శరీరానికి ఇటువంటి పరిస్థితి పట్టిందా అని చెప్పేసి అంటోంది. ఇంకా అంటున్నది, ఆ సౌమిత్రి పారిపోయిన వాడు మన ముగ్గురం ఒకేసారి వచ్చాం వనవాసానికి, ఆ లక్ష్మణుడు మీరు నేను. కానీ ఇప్పుడు తిరిగి ముగ్గురు వెళ్లకుండా లక్ష్మణుడు ఒక్కడు వెళ్తే ఆ మాతలకంతా ఏం చెప్పుకుంటాడు, వాళ్ళు అడిగితే ఏం చెప్తాడు అతను. మనం అనుకున్న ఒప్పందం ఏమైపోయింది, అందరం 14 ఏళ్ళ ఇంత తిరిగి వెళ్ళాలి కదా, అటువంటిది ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి అని ఆమె అనేక విధాలుగా వాపోతోంది. అంటూ ఇంకా నేనేమైనా దాన ధర్మాలు చేయనందువల్ల పూర్వజన్మల పుణ్యం లేనందువల్ల ఇట్లా అయిపోయిందా, నేను చేసిన దాన ధర్మాలు లేవా, ఎందుకు ఇలా జరిగింది, మనం తిరిగి వెళ్ళి అయోధ్య నగరంలో పుణ్యకార్యాలు చేయాల్సిన వాళ్ళము ఇప్పుడు ఈ స్థితికి వచ్చేసాము మనం అని చెప్పి పెద్దగా ఏడుస్తూ చెప్తోంది. ఆ రామచంద్రమూర్తి గురించి చెప్తోంది. సహనం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, సత్యం, ధర్మం, కృతజ్ఞత, భూతదయ ఇటువంటి గుణాలతో కట్టుబడి వాడివే, నీవు ఇటువంటి స్థితికి వచ్చేసావంటే నేను ఊహించలేకపోతున్నాను అని పెద్దగా ఏడుస్తూ ఆ రావణాసురుడు పిలుస్తోంది. ఒరే రాక్షస, నీవు నా శరీరాన్ని కూడా ఆయన శరీరంతో జత చెయ్యి, నేను కూడా నా భర్త వెళ్ళిన మార్గంలో వెళ్ళిపోతాను, నువ్వు ఈ యొక్క సహాయం నాకు చేయని చెప్పి బతిమలాడుతోంది ఆ రావణాసురుణ్ణి. నా భర్త శరీరంతో నా శరీరం కూడా కలిపేసేసి తిథిలో పేర్చేసేయి అని చెప్పి చెప్తోంది. ఆమె అన్నీ మాట్లాడుతూ ఉంటే ఆమె ఆకలిసింత పెద్దగా ఏడుస్తోంది, విలవిస్తూనే ఉంది, పెద్దగా అరుస్తూనే ఉంది. ఆమె పాటికి ఆమె ఏడుస్తూ ఉంటే ఆ సమయంలోనే ఒక అంగరక్షకుడు వచ్చాడు. ఒక రాక్షసుడు వచ్చేసి ఆ రావణాసురుడి దగ్గరకు వచ్చేసి, ప్రభు మీ కొరకు ప్రహస్తుడు కొంతమంది మంత్రులు అంతా వచ్చున్నారు, ఏదో ముఖ్య సమాచారం ఉన్నట్టుగా ఉన్నది, అందువల్లనే మీ యొక్క అనుమతి కోరుతూ వాళ్ళు వచ్చి నిలబడి ఉన్నారు అక్కడ అని చెప్తాడు. వెంటనే ఈ రావణాసురుడు ఇంకా వెళ్ళిపోవాలిగా, వాడు వెంటనే వెళ్ళిపోయాడు. వాడు బొంగానే ఆ మాయ శిరస్సు ఆ ధనస్సు రెండు మాయమైపోయినాయి. కానీ ఆమె దుఃఖం ఎవరు పెట్టబోతుంది, పోదు కదా, అది ఎట్లా పోతుంది. ఇంకా ఈ రావణాసురుడు వెళ్ళిపోయాడు. వెంటనే రాజభవనానికి పోయినాడు, అందరినీ కలుసుకున్నాడు, మంత్రులంతా చర్చించాడు, వాళ్ళందరికీ చెప్పేశాడు, యుద్ధం ప్రకటించమని చెప్పేశాడు, అంతటా దండోరా వేయమని చెప్పాడు. కానీ యుద్ధానికి కారణం ఏదో చెప్పొద్దన్నాడు. చెప్తే ఎవరు ఒప్పుకోరు కదా, ఇదేం కారణం, పెద్ద కారణమా, సీతామాత నువ్వు తీసుకురాబట్టి కదా యుద్ధం వచ్చింది, మేమెందరూ బలి కావాలని అందరూ అడుగుతారు కదా, అందుకని చాటింపేసేటప్పుడు ఎందువల్ల యుద్ధం వచ్చింది కారణం చెప్పకుండా చాటింపేయమన్నాడు. ఎవరికి ఎందుకు యుద్ధమో చెప్పకూడదని చెప్పేశాడు. ఈ విధంగా ఈ సీతామాత మీద వ్యామోహంతో ఆ రావణాసురుడు ఈ విధంగా ఆ రాక్షసులకు అనుగ్రహం ఇచ్చాడు అనడంతో మనకి 32 సర్గ పూర్తయింది. మనం 33 సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామార్పణ.